హాయ్ హలో నమస్తే బాగున్నారండి అందరూ. వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మీకు ఈరోజు పాలకూర టమాటా పచ్చడి, లివరు కందనకాయలు, గిజైడ్ కందనకాయలు అంటారు కదా, ఫ్రై చేసి చూపిస్తానండి. దానికి కావాల్సిన ఒకసారి చూపిస్తాను. ఇవ్వండి కందనకాయలు, లివరు, చికెన్ అంటారు, చికెన్వి కందనకాయలు అంటారు కదా, గిజైడ్ అవి చికెన్ వండి, లివరు కందనకాయలు. వీటికి పాలకూర టమాటాలు పచ్చిమిర్చి పచ్చడికండి. ఇవి ఏం చేయాలంటే కందనకాయలు, ఇందులో ఉన్న కొవ్వు స్మెల్ పోవాలంటే మనం ఫస్ట్ నీళ్లు మరగబెట్టుకొని అందులో ఉప్పు పసుపు ఉప్పు కొంచెం పసుపు వేసి ఈ మరిగే నీళ్ళల్లో ఇది వేస్తామన్నమాట. అప్పుడు కొంచెం ఉడికిన తర్వాత మనము అందులో ఉన్న కొవ్వు స్మెల్ మొత్తం పోద్ది. కొవ్వు తినకూడదు కదండి, ఆ కొవ్వు అంతా వాటర్లోకి వెళ్ళిపోద్ది అన్నమాట. ఇప్పుడు ఇది ఈ వాటర్లో వేసేసుకున్నాం. అలా ఒక 10 నిమిషాలు ఇందులో ఉడకపెట్టుకుందాం మనం. ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉంటుంది, మనం పాలకూర పచ్చడికి రెడీ చేసుకుందామండి. రెండు కట్టలు ఇంత కట్టలు పాలకూర తీసుకున్నాను నేను. 4 టమాటాలు, అందులోకి ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇదిగోండి ఒక 10 పచ్చిమిర్చి. ఇవి వేపుకుందాం ఫస్ట్. ఈ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి అన్నమాట, అంతే. కొంచెం ఎరగొట్టుకుందాం ముక్కలు. ఈ కారం తక్కువనే తీసుకున్నానండి నేను. ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఇందులో 1 స్పూను ధనియాలు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం మినపప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర అండి. కొంచెం వేగనిద్దాం ఇది బాగా. మనము ఇలా ఉడకపెట్టుకోవటం వల్ల ఇందులో ఉన్న స్మెల్, కొవ్వు మొత్తం పోయి నీట్గా అవుతాయండి ముక్కలన్నీ. ఎప్పుడు అలా వేసుకోకూడదు. ఇవి ఇలా కొంచెం ఉడకపెట్టుకొని ఆ వాటర్ అంతా పారబోసి ఓన్లీ ముక్కలు మాత్రం ఫ్రై చేసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి కొంచెం వేగనిద్దాము. ఇవి కొంచెం వేగినాయండి. ఇందులో చింతపండు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేస్తున్నాను. ఇందులోనే కొంచెం మెంతికూర కూడా వేస్తున్నాను. ఇవి పాలకూర పచ్చడిలోకండి.
వెల్లుల్లిపాయలు ఇట్లా ఒలిసి పెట్టుకున్నాను ఒక పాయ. మనం ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్, పచ్చడికి సరిపడా సాల్ట్ 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు వేగిపోయినాయి, మనం జార్లోకి తీసేసుకున్నాం. దీనిలో పాలకూర వేస్తున్నానండి. పాలకూర వేసుకున్నాం. ఈ సైజు కట్టలు 2 తీసుకున్నాను నేను. శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇందులోకి ఒక 4 టమాటాలు వేయండి. ఇదిగోండి 4 టమాటాలు అన్నమాట. పాలకూరతో పాటు ఇది కూడా మగ్గబెట్టుకుందాం. పాలకూరతో పాటు టమాటా కూడా వేసేస్తున్నాను. 2 కలిపి మగ్గిపోతాయి. ఇవి కూడా ఉడుకుతున్నాయండి. ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర వేసుకుందాం. కొంచెం జీలకర్ర, మనము ఇందులో అన్నీ వేసేసుకున్నాం. పచ్చిమిర్చి, చింతపండు, జీలకర్ర, ధనియాలు ఇవన్నీ మిక్సీ వేసేసి ఇది కూడా మగ్గిపోయాక వేసి ఒక్క తిప్పాలండి. చాలా బాగుంటుందండి. ఎప్పుడు తినకపోతే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది పాలకూర టమాటా పచ్చడి. ఎప్పుడు పాలకూర పప్పు, పాలకూర టమాటా కాకుండా ఇలా అన్నమాట. ఇవి కూడా ఉడుకుతున్నాయి మనకి. చూసారా, ఇలా నీట్గా అయిపోతాయి అన్నమాట ముక్కలన్నీ. వాటికున్న కొవ్వు అదంతా పోయి నీట్గా అవుతాయి ముక్కలన్నీ చక్కగా. ఇవ్వండి ఇట్లా. ఇప్పుడు మనము ఆ వాటర్ అంతా పారపోసి ఓన్లీ ముక్కలు మాత్రం ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం మగ్గనిద్దాము పాలకూర టమాటా. ఈలోపు నేను ఇది మిక్సీ వేసుకొచ్చేస్తాను. ఇలా మిక్సీ వేసేసాను. ఇది
ఏం లేదండి, ఇది మగ్గిపోయింది అనుకోండి, మగ్గాక ఇది కూడా వేసి ఒక తిప్పేస్తాను అంతే. మగ్గాక చల్లారనిచ్చేసి అందులో వేసి ఒక తిప్పేస్తే పాలకూర టమాటా పచ్చడి రెడీ. మనం ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగా కూడా తినచ్చు. చపాతీలోకి దోశలోకి బాగుంటుందండి. ఇప్పుడు ఈ ఉడికిపోయినవి మీకు దీని పాలకి చూపిస్తాను. ఇంకా టమాటా పాలకూర మగ్గిపోయిందండి, మగ్గిపోయింది. ఇది పొయ్యి ఆపేస్తున్నాను. తర్వాత అది చల్లారుతుంది. లోపు మనము దీనికి కూడా తాలింపు వేసుకుందాం. పక్కన పెట్టేస్తున్నాను ఇలా. ఈ బాండి వేడెక్కేలోపు నేను ఫ్యాన్ గాలికి పెట్టేస్తానండి. దీనికి ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను కందనకాయ ఫ్రైకి. ఒక 5-6 స్పూన్లు వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేస్తున్నాను. ఇందులో మెంతికూర వేస్తున్నానండి. ఇందులో 2 టమాటాలు, 2 టమాటాలు, 4 పచ్చిమిరపకాయలు. ఇది 3/4 కేజీ మొత్తం లివరు గిజెడ్ కలిపి 3/4 కేజీ ఉందండి. 3/4 కేజీకి నేను 4 ఆనియన్స్ తీసుకున్నాను. మీ గుజ్జుకు తగ్గట్టు మీరు వేసుకోవటమే ఆనియన్స్. టమాటా కూడా మీ ఆప్షనల్ అండి, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం గ్రేవీ కోసం వేస్తున్నాను. ఇలా డైమండ్గా కోసుకున్నాం. ఇలా ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేగాలండి. ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు. కరివేపాకు కూడా మన ఇష్టం అండి, తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు, బాగుంటుంది. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి. ఉల్లిపాయలు వేగిపోయినాయి బాగా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి. ఫుల్ 1 స్పూన్ అండి, ఫుల్ 1 స్పూన్ వేసాను. ఇందులో టమాటోస్ కూడా వేసేస్తున్నాను, 2 టమాటాలు అంతే. వేగుతూ ఉంటాయి. మనం ఇదిగోండి పాలకూర పచ్చడి మిక్సీ వేసేసాను. ఈలోపు దానికి తాలింపు వేసేస్తాను. బాండి కాగేలోపు ఇందులో ఏమేమి వేస్తానో చూపిస్తాను ఒకసారి. రుచికి సరిపడా సాల్ట్, పసుపు తగినంత,
కారం 1 స్పూను, సిమ్లో పెట్టుకొని పచ్చడికి బాండి వేడెక్కిందండి, తాలింపు వేసేసుకుందాం. ఇందులో 4 ఎండుమిరపకాయల ముక్కలు దంచి పెట్టుకున్నాను, 1 వెల్లుల్లిపాయ, ఒక రెమ్మ కరివేపాకు, తాలింపుకి కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు ఈ వేగినవి మనము ఇగోండి ముక్కల్లో నీళ్ళల్లో నుంచి ముక్కలు ఇలా దేవేసి వాటర్ రాకుండా ఇట్లా. ఇప్పుడు దీంట్లో కొవ్వు గివ్వు ఏమి లేదండి, చూసారా మొత్తం వాటర్లోనే ఉంది, తేలుతుంది పైన కొవ్వు. ఇవ్వండి కొవ్వు అంతా పైన అట్లా వాటర్లో వెళ్ళిపోద్ది అన్నమాట. అలా వేడినీళ్ళు వేయటం వల్ల ఉడికిపోతాయి, కొవ్వు అంతా అందులోనూ పోద్ది, మా కర్రీ కూడా తొందరగా అవుద్ది అన్నమాట. తాలింపు వేగింది. ఇప్పుడు ఇది పచ్చడి ఇందులో కలిపేసుకుందాం మనం. సరే సరే గ్రీన్గా ఎంత బాగుందో. అంతా కలిపేసుకున్నాం. అంతేనండి, పొయ్యి ఆపేస్తున్నాను. ఇది ఇంకా ఇది ఫ్రై చేసేసుకున్నాను. ఈలోపు బాగా వేగాలండి అది. మనం ఉప్పు చూస్తున్నాను కొంచెం, పచ్చడి అన్నీ సరిపోయినాయండి. ఉప్పు కారం పులుపు అసలు ఎంత బాగుందో పచ్చడి. ఎప్పుడు కూరలే వండుకుంటామండి, పాలకూరతో చపాతీలో కాటిలో చాలా బాగుంటుంది. రెండు కప్పులు పాలకూరకి ఎంత పచ్చడి అయిందో.
ఇందులో 1 స్పూన్ ధనియాల పౌడర్, ఇది వేగిపోయిందండి. ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసేసుకుందాం. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. స్మెల్ అదిరిపోతుందండి అసలు. అంతేనండి, అయిపోయింది. లివరు కోడిది లివరు కందనకాయలు ఫ్రై రెడీ అయిపోయింది. మనం ఫస్టే ఉడకపెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ టైం పట్టదన్నమాట. అయిపోయింది, ఇంకా పొయ్యి ఆపేస్తున్నాను. ఇందులో తీసేసుకుందాం. ఇవ్వండి, పాలకూర టమాటా పచ్చడి, లివరు కందనకాయలు ఫ్రై అన్నమాట. 2 కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. చూసారు కదా, పాలకూర టమాటా పచ్చడి, లివర్ కందనకాయలు ఫ్రై. మాకు రసం కంటే ఇలా పచ్చళ్ళలో నంచుకొని తింటే బాగుంటుందండి. ఒక్కొక్కరిది ఒక్కో స్టైలు. ఇప్పుడు మీకు టేస్ట్ చేసి చెప్తాను 2 కాంబినేషన్ ఎలా ఉందనేది. పచ్చడి కలుపుకున్నాను కదండి. ఇప్పుడు ఈ ముక్కని ఇలా నంచుకొని ఫస్ట్ మీకు ఇదే టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. పగులుసండి, మీకు అసలు మాటలు లేవు. కంపల్సరీగా మీరు ఇలా పాలకూర టమాటా చేసుకోండి. పచ్చడి చాలా బాగుంది. ఇప్పుడు ముక్క నంచుకొని చెప్తాను ఎలా ఉందో. నిజంగా మాటలు లేవండి, అంత బాగుంది. అలా పాలకూర పచ్చడి కలుపుకొని అలా మొక్క ఇష్టం ఉన్నవాళ్ళు, ఇలా కందనకాయలు లివర్ ఇష్టం ఉన్నవాళ్ళు అలా నంచుకొని తినండి. నేను మాటల్లో చెప్పలేను, అంత బాగుంది అసలు. వీడియో మీకు నచ్చిందండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి, బాయ్. తప్పనిసరిగా ట్రై చేయండి అసలు.